The power to issue an ordinance is the executive power of the president as the executive head of the state. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఆర్డినెన్స్ ఇష్యూ చేసే పవర్ ప్రెసిడెంట్కి ఉంటుంది, అతను ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్, కరెక్టే. కానీ లెజిస్లేటివ్ అది ఆర్డినెన్స్ ఇష్యూ చేసే పవర్ ప్రెసిడెంట్కి ఎగ్జిక్యూటివ్ పవరా? ఎగ్జిక్యూటివ్ పవర్ కాదు, లెజిస్లేటివ్ పవర్. అంతా కరెక్టే, కానీ ఇది ఎగ్జిక్యూటివ్ పవర్ కాదు, లెజిస్లేటివ్ పవర్. ఓకే. సెకండ్ స్టేట్మెంట్, an ordinance cannot be promulgated to amend the fundamental rights. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయడానికి ఆర్డినెన్స్ని మనం యూజ్ చేయం. ఫండమెంటల్ రైట్స్ కూడా కాన్స్టిట్యూషన్లోనే ఉన్నాయి కదా. సో ఫండమెంటల్ రైట్స్ని కూడా ఆర్డినెన్స్ ఉపయోగించి అమెండ్ చేయడానికి వీల్లేదు. సో సెకండ్ వచ్చేసి కరెక్ట్. ఫండమెంటల్ రైట్స్ని ఆర్డినెన్స్ యూజ్ చేసి అమెండ్ చేయకూడదు. సో an ordinance cannot be promulgated to amend the fundamental rights. This statement is correct. So correct option to this question is only 2. Only 2, B is the answer. Let's see the third question. జోనల్ కౌన్సిల్కి సంబంధించిన క్వశ్చన్. ఏం క్వశ్చన్? జోనల్ కౌన్సిల్స్కి సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. చూడండి, all the 6 zonal councils are statutory bodies created under the State Reorganization Act of 1956. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. 6 జోనల్ కౌన్సిల్స్ 1956 ద్వారానే ఫామ్ అయ్యాయా? కాదు, ఓన్లీ 5 జోనల్ కౌన్సిల్స్ మాత్రమే 1956 ద్వారా ఫామ్ అయ్యాయి. ఇది ఇండియా అనుకుంటే నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, సెంట్రల్, ఈ 5 1 2 3 4 5 ఈ 5 వచ్చేసి 1956 ద్వారా ఫామ్ అయ్యాయి. ఇక్కడ నార్త్ ఈస్ట్ ఉంది కదా, నార్త్ ఈస్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్ వచ్చేసి 1971 నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్ యాక్ట్ ద్వారా ఫామ్ అయింది. సో 6 జోనల్ కౌన్సిల్స్ అన్నీ కలిపి 1956 కాదు, 5 మాత్రమే 1956 అండ్ నార్త్ ఈస్ట్ వచ్చేసి 1971. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్, ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్ ఆర్ ద చైర్మన్ ఆఫ్ ఆల్ జోనల్ కౌన్సిల్స్. నో, ప్రైమ్ మినిస్టర్ కాదు, హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ వచ్చేసి చైర్మన్ అనమాట అన్ని జోనల్ కౌన్సిల్స్కి. యూనియన్ టెరిటరీస్ ఆర్ నాట్ ప్రెజెంటెడ్ ఇన్ ద జోనల్ కౌన్సిల్స్. నో, యూనియన్ టెరిటరీస్ కూడా ఉంటాయి. అండర్స్టాండ్? మొత్తానికి చెప్పాలంటే ద 3 మెయిన్ పాయింట్స్, 5 జోనల్ కౌన్సిల్స్ వచ్చేసి 1956 ద్వారా ఫామ్ అయితే నార్త్ ఈస్ట్ ఒక్కటి 1971లో ఫామ్ అయింది. ఓకే. అండ్ చైర్మన్ ఎవరు అంటే హోమ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టర్ అయితే కాదు. అండ్ యూటీస్ ఉంటాయా? ఉంటాయి. యూటీస్ మరియు స్టేట్స్ అన్నీ కూడా జోనల్ కౌన్సిల్స్లో ఉండడం జరుగుతుంది. సో అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చినవి రాంగ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? నన్ ఆఫ్ ది అబౌవ్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.